నానా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను రా. ఎరా ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు సడన్ గా? ఏంట్రా అలా అడిగావు? నేను రాకూడదా? రావచ్చులే కానీ అమ్మ ఎలా ఉంది? బాగుంది. సిటీలో చిన్న పని ఉండి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, నా బంగారు తల్లిని చూసేద్దామని. ఏం పని మీద వచ్చావు నాన్న? సతీష్ అంకుల్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులంటే చూసేద్దామని చెప్పి వచ్చా. అక్కకప్పుడే పెళ్ళా? వీలేనా నీ రూమ్మేట్స్? వాళ్ళే నాన్న. తను రితిక, తను మానస. తను వాళ్ళిద్దరే నాన్న నా రూమ్మేట్స్. దొంగ మొహందానా. ఏమ్మా బాగున్నారా? బాగున్నాం అంకుల్. బాగున్నాం అంకుల్. తనేమన్నా పట్టించుకోకండి అమ్మా. ఇంట్లో కూడా ఎప్పుడూ ఇంతే, అది బాగలేదు ఇది క్లీన్గా లేదని ఒకటే నస. అబ్బా నాన్న ఊరుకో. అయినా ఈ 3 days నేను ఇంటికి వచ్చేస్తాను. ఎందుకురా? కాలేజ్లో స్పోర్ట్స్ డే ఉంది, ఇక్కడ నాకేం పని, అందుకే ఇంటికి వచ్చేస్తాను. నువ్వు కూడా దేంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా, చక్కగా బాగుంటుంది. నాకు ఓపిక లేదు. చిన్నప్పటి నుంచి దేంట్లో నేను ఎంకరేజ్ చేద్దామంటే స్పోర్ట్స్లో అన్నావు, డ్యాన్స్లో వద్దన్నావు, స్విమ్మింగ్లో అన్నావు. నాన్న నాకు నీట్గా ఉండడం ఇష్టం నాన్న. సర్లేరా. అవును, డబ్బులున్నాయా? అకౌంట్లో ఒక 5,000 వేసాను, వాడుకో. ఎందుకు నాన్న? మొన్నే కదా పంపించావు. సిటీలో ఉన్నావురా, ఖర్చులుంటాయి కదా. అమ్మా అడుగమ్మా. ఏమండి, అదేదో కొనుక్కోవాలట, డబ్బులిస్తే. దేనికంటే? వయసు వచ్చిన ఆడపిల్ల, దానికేదో ఖర్చులుంటాయి. అన్నిటికీ అలా అడిగితే ఎలా? దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసులే. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సరేరా, ఆరోగ్యం జాగ్రత్త. చెప్పు. నేను బయలుదేరాలా మరి? ఉంటానమ్మా. సరేరా, బాయ్. జాగ్రత్త నాన్న. పెట్టంతా నీట్గా ఉండాలి కదా, ఏంటి ఇలా అయిపోయింది? ఏమైంది? ఏంటి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? మా డాడీని చూశాక మీ డాడీ ఏమన్నా గుర్తొచ్చారా? లేదు, అదేం లేదు. పర్లేదులే, చెప్పు. నీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం లేదా? చూడటం కూడా ఇష్టం లేదు. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నేను రన్నింగ్లో మా డిస్టిక్ ఫస్ట్. ఓ, అయితే ఈసారి మా రూమ్మేట్కి స్పోర్ట్స్ డేకి కప్ కన్ఫర్మ్ అనమాట. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేను పార్టిసిపేట్ చేయడం లేదు, ఎందుకంటే మా నాన్నకి స్పోర్ట్స్ అంటే ఇష్టం లేదు. అదేంటి? ఏమోలే, కొంతమందికి ఆ అదృష్టం ఉండదు. నా ఫ్రెండ్కి కాల్ చేసి షూస్కి అమౌంట్ అడిగా, అది కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. డిగ్రీలో ఉన్నప్పుడు ఎంత హెల్ప్ చేశానో తెలుసా? ఫ్రెండ్స్ కూడా అంతే, అవసరం కోసమే. అందరూ అలా ఎందుకుంటారు చెప్పు? ఒక్క నిమిషం ఉండు. రితిక, ఒకసారి డ్రావా. ఒకసారి ఇవి సరిపోతాయేమో చూడవా? అయ్యయ్యో, నేను ఇస్తావని చెప్పలేదు, ఏదో బాధ అనిపించి చెప్పాను అంతే. ఇదేదో నేను పొడి చేద్దామని తీసుకున్నా, కానీ యూజ్ కూడా చేయలేదు. నీకు సరిపోకపోతే చెప్పు, రేపే వెళ్ళి కొత్తవి తీసుకుందాం. మా డాడీకి నేనే పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్తే ఆలోచించకుండా అమౌంట్ వేసేస్తారు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. పర్లేదు, నువ్వైతే ఫస్ట్ గెలు. థ్యాంక్ యూ.